4 హెవీ ఇంజనీరింగ్ 1 ఇండస్ట్రియల్ పార్క్స్ 1 ఇండస్ట్రీ అసోసియేషన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీఎస్ 7 పెట్రోకెమికల్స్ 1 ఫార్మాస్యూటికల్స్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రెన్యూవబుల్ అండ్ కన్వెన్షనల్ ఎనర్జీ 7 రీటైల్ సప్లై చైన్ లాజిస్టిక్స్ ఇట్లా 28 డిఫరెంట్ సెక్టర్స్ అధ్యక్ష ఇది. సో ఇది నేను చెప్పట్లేదు, మా మంత్రి చెప్తున్నాడు అధ్యక్ష. ఆ రోజు పర్యటనకి వెళ్ళిన మంత్రి ఏమో కోడిగుడ్ల గురించి మాట్లాడాడు, దావోస్ కిందకి వెళ్ళారంట, చలి గురించి కోడిగుడ్ల గురించి. ఇక్కడ ఓ 70 ఏళ్ల ఆయన తపన పడుతూ ఈ రాష్ట్రానికి 3 రోజుల్లో దాదాపు 70+ మీటింగ్స్ పెట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేటువంటి ప్రయత్నం ఆయనే కదా అధ్యక్ష, ఆయన టీం మొత్తం కూడా జరిగింది అధ్యక్ష. దీంట్లో మేము చెప్పదలుచుకున్నటువంటిది ఒకటే, గతాన్ని తవ్వుకోవాలనేటువంటి ఆలోచనలు లేవు. కాకపోతే ఏదో పెట్టుబడులు పెద్దగా తెచ్చామని అడుగుతున్నారు. సభ్యుడిని నేను అడుగుతున్నా, ఆయన డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళు తెచ్చారు కదా అని మేము వాటిని పక్కన పెట్టేటువంటి ప్రయత్నంలో మేము లేం. ఈ రాష్ట్రానికి ₹1 పెట్టుబడి పెడతాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భారతీయ సిమెంట్స్ కంపెనీ ఇంకోటి పెడుతుందని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నాం అధ్యక్ష. మాకు పెట్టుబడులు కావాలి అధ్యక్ష, ఉద్యోగాలు కావాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పిల్లలు ఆశగా చూస్తుంటే వాళ్ళ కళల్ని సాకారం చేయాలనేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళు 1,00,000 కోట్లో 2,00,000 కోట్లో 10 లక్షల కోట్లో క్రెడిట్ కూడా వాళ్ళకే ఇస్తాం. నిజంగా వాళ్ళు ఏవైనా తెచ్చినటువంటి కంపెనీల్లో వాళ్ళు సాకారం చేయాలనుకుంటే దయచేసి లీడ్స్ అందివ్వండి. ఈ రాష్ట్రం తరఫున పనిచేసుకోవడానికి వాళ్ళని సాదరంగా ఆహ్వానించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ ఇండస్ట్రీస్ లో మేము ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని క్రియేట్ చేసేదానికి వెళ్ళాం అధ్యక్ష. ఇవాళ గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు స్టీల్ ది షో ఇన్ దావోస్ అనేటువంటి చెప్తా ఉన్నారు అధ్యక్ష. మొత్తం షో అంతా ఇండియా పెవిలియన్ మొత్తం చంద్రబాబు నాయుడు తీసుకుని వెళ్ళాడు. ఇంక్లూడింగ్ గుజరాత్ తో వచ్చినప్పుడు కూడా ఇండియా పెవిలియన్ మొత్తం షోని చంద్రబాబు నాయుడు స్టీల్ చేశారు. ఆయన అంతా అట్రాక్ట్ చేశాడు అందరినీ అనేటువంటి. బిల్ గేట్స్ అధ్యక్ష అక్కడ కలిశాడు. ఇవాళ నిన్న పోయి ఢిల్లీలో సంతకం పెట్టారు అధ్యక్ష. ఈజ్ ఇట్ నాట్ మెటీరియలైజింగ్ ది లీడ్ విచ్ జనరేటెడ్ ఇన్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం? అది అక్కడ సంతకం పెడితేనే వాల్యూ వస్తుంది, ఇక్కడ పెడితే రాదు అధ్యక్ష. ఇట్ ఈస్ జస్ట్ ట్రైంగ్ టు క్రియేట్ క్యూరియాసిటీ. ఇప్పటికీ అక్కడ నుంచి ఒక అడిగిన వాటిల్లో 3 DPRల స్టేజ్కి వచ్చేసినాయి అధ్యక్ష. DPRs అంటే ప్రపోజల్ని సబ్మిట్ చేసేసారు. మా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవి అనేటువంటి. వీఆర్ హియర్. ఈ రాష్ట్రంలో ₹1 పెట్టుబడి పెడదామన్నా కూడా ఇలాంటి రెడ్ కార్పెట్ పంచి స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో ఏం జరిగింది అనేటువంటి దానిలోకి నేను ఎక్కువ పోదలుచుకోలేదు అధ్యక్ష. మెంబర్స్ ఖర్చు గురించి అడిగారు అధ్యక్ష. గతంలో 2022లో ఆ రోజున 19-20 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అధ్యక్ష. ఇవాళ 26 కోట్లు ఖర్చు అయింది. దాంట్లో 10 కోట్లు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెన్సెస్ చూసిన తర్వాత వాటిని రిఫండ్ చేస్తుంది. ఆ రోజున 26 మంది వెళ్ళారు అధ్యక్ష. ఇవాళ కేవలం 9 మంది మాత్రమే వెళ్ళారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి టీంతో పాటు వెళ్ళినటువంటిది. ఇంకో అసిస్టెంట్ స్టాఫ్ ఒక 3 ఏదో టెక్నికల్ టీం వాళ్ళు అడిషనల్ గా వెళ్ళినట్టున్నారు అధ్యక్ష. టోటల్ ఎంగేజ్మెంట్స్ ఆ రోజు వాళ్ళు ఎంతమందిని కలిశారు అనంటే 11 రోజుల్లో 46 మందిని కలిశారు అధ్యక్ష. ఆ రోజు జరిగిన పర్యటన గతంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 11 రోజుల్లో 46 మందిని కలిస్తే 3 రోజుల్లో 67 1-on-1 మీటింగ్స్ జరిగాయి అధ్యక్ష. కేవలం 3 రోజుల్లో. డిఫరెన్షియేషన్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. రౌండ్ టేబుల్స్ 11 రోజుల్లో 3 ఏర్పాటు చేస్తే అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున 3 రోజుల్లో 5 రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దెన్ అదర్ రౌండ్ టేబుల్స్ లో పార్టిసిపేట్ చేసింది 11 రోజుల్లో 1 రౌండ్ టేబుల్లో పార్టిసిపేట్ చేస్తే గతంలో 3 రోజుల్లో 4 రౌండ్ టేబుల్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దెన్ పబ్లిక్ సెషన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసినటువంటివి 11 రోజుల్లో 1 సెషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఈరోజు 5 సెషన్లో 3 రోజుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ మీటింగ్స్ ఆ రోజు 11 రోజుల్లో 2 ప్రభుత్వాలతో మాట్లాడితే ఈరోజు 3 రోజుల్లో 4 ప్రభుత్వాలతో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. 1-on-1 MOUs వాళ్ళే చెప్పారు. అదానీను అప్పుడేం చేశారు ఇప్పుడేం చేశామనేటువంటిది. అడ్వర్టైజ్మెంట్స్ అని అడిగారు స్పెసిఫిక్ గా. మేము ఏ అడ్వర్టైజింగ్ సంస్థకి డబ్బులు కేటాయించలేదు. ఎందుకంటే అధ్యక్ష సభ్యుల ప్రశ్నల్లో ఉద్దేశం మాకు కనపడింది, ఏ పేపర్కి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో అనేటువంటి ఆలోచన కనపడింది. కాబట్టి క్లియర్ గా చెప్తున్నాం, ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ మీద ఇవ్వలేదు అనేటువంటిది. మేము ఒకటే చెప్పదలుచుకున్నది అధ్యక్ష, మా ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అనేటువంటి తప్ప వేరే ఉద్దేశంలో లేదు అనేటువంటి చెప్పదలుచుకున్నాను.
ఇంకేమన్నా అధ్యక్ష మాట్లాడు. మంత్రి గారు అక్కడ ఏమేం జరిగింది అనేది సప్లిమెంటరీ సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. 3 రోజుల్లోనే అంతమందిని కలిసామనేది. మేము దాని గురించి లోతుగా వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మేము 11 రోజులు మేము కామ్గా విన్నాం. దయచేసి కూడా విని తర్వాత మాట్లాడండి అధ్యక్ష. సప్లిమెంటరీ అడుగు. 11 రోజుల్లో మేము 33 మందిని కలిసామన్నారు అధ్యక్ష. కానీ 11 రోజుల్లో 33 మంది కలిసిన 1,26,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు అయ్యి గ్రౌండ్ అయినాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంత్రి గారు ఏదైతే చెప్పారో పక్క దేశాలకు పోయి కాకుండా మన దేశం ఎందుకు పెట్టకూడదనే ఉద్దేశంతో అధ్యక్ష వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ పెడితే అధ్యక్ష 40 చార్టెడ్ ఫ్లైట్లు వచ్చారు అధ్యక్ష. ఫ్లైట్ పార్కింగ్ ల్యాండ్ లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పిన నినాదం అధ్యక్ష ఒక ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం ఉందని చెప్తేనే 13,11,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీస్లు మన రాష్ట్రానికి వచ్చి అగ్రిమెంట్ చేసిపోయిన ఘనత మా ప్రభుత్వం అధ్యక్ష. అయితే మీరు చెప్పింది ఎలా ఉందంటే మేము అధ్యక్ష మేము 3 రోజుల్లో 66 మందితో మీటింగ్లు చేశాం. ప్రభుత్వాలతో మీరు అన్నారు కానీ అధ్యక్ష రిజల్ట్ మాత్రం కనిపించలేదు అధ్యక్ష. వాళ్ళకి మార్కులు వచ్చినట్టుగా కనిపించలేదు. దాని గురించే మీ విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. దాని జోలి మేము పోదలుచుకోలే. మేము చేసింది దయచేసి కంటిన్యూ చేయండి, అది మేము అడిగేది. రవీంద్ర గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ కూడా అయిపోయిందని చెప్పు. ఆయన కూడా అడిగిందని చెప్పు. సార్ థ్యాంక్ యూ సార్. జనరల్ అబ్జర్వేషన్ సార్, అంటే చాలా వరకు ఆయన అడిగారు, చాలా వరకు సార్ కూడా జవాబు చెప్పారు. జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే సార్ క్వశ్చన్ ఆన్సర్ చాలా ఇండిఫరెంట్ గా ఇస్తున్నారు సార్ ఆన్సర్స్. అంటే మరి కౌన్సిల్ అంటే చులకుండా నాకు తెలియదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు రిప్లై చూడండి సార్ ఇంగ్లీష్ లో. ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్ ఎ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ లీడర్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్, కార్పొరేట్ వరల్డ్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ టు డెలిబరేట్ ఆఫ్ global, regional, local challenges. It is not a forum for signing of investments related MOAs. సార్ ఫోరం అంటే ప్లాట్ఫామ్ రెండు ఒకటే కదా సార్. ఇదేంటి సార్ ఇది ఇంత ఘోరమైన రిప్లై, అంటే ఇంత నెగ్లిజెన్స్ ఉంటుంది కౌన్సిల్. సార్ నేను ఇంకో అబ్జర్వేషన్ సార్, మీరు లోకేష్ గారు ఏమనుకోవచ్చు సార్. లోకేష్ గారు మేము అక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉండేవారు, చాలా హంబుల్ గా పద్ధతిగా చక్కగా ఉండేవారు సార్. ఇప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆయన జవాబు చెప్తారు సార్. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇప్పుడు సార్ ఇప్పుడు కేశవ్ గారు మాట్లాడుతున్నారు సార్. క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇవ్వండి అది అయిపోయింది. ఓకే ఒక్క నిమిషం అండి. కూర్చోండి. నా పేరు ఎత్తినప్పుడు నేను మాట్లాడతా. వచ్చేవారు నా పేరు ఎత్తినప్పుడు మాట్లాడతా. నిన్న నేను ఎందుకు నుంచున్నాను సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఆ ఒక్క ఇష్యూపై నేను నుంచున్నా. నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారిని అడుగుతున్నా, ఏనాడైనా వేరే మెంబర్ సబ్జెక్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యానా? ఈ సబ్జెక్ట్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యా స్వామి? కూర్చునున్నా, ఆయన ఏం చెప్పలేదు. నేను కూర్చునున్నా, మీకు కంపట్లేదేమో. నేను కూర్చునున్నా స్వామి. మీరు అట్లా మాడితే ఎట్లా స్వామి? ఆనరబుల్ మెంబర్ ఆఫ్ ద హౌస్. నా అబ్జర్వేషన్ ఏం లేదు సార్, నా అబ్జర్వేషన్ ఏమి లేదు. ఆయన గురించి చెప్తాను సార్. ఎందుకు ఆయన గురించి మీరు చెప్పడం? మీ క్వశ్చన్ లో మీ క్లారిఫికేషన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఆయన గురించి మీరు చెప్పడం ఎందుకు? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వక్రంగా చాలా రిడిక్యుల్ గా ఉంది సార్. రిప్లై ఇది రిటర్న్ రిప్లై ఇంగ్లీష్ లో చాలా రిడిక్యులస్ గా ఉంది. So I request the minister before tabling this, please go through these replies. Okay. Please go through these replies. Please. మంత్రి గారు. సార్ సభ్యుడు నేను చెప్పినట్టు ఆవేదన తాపత్రయం అంతా కూడా ఏమీ రాలేదు అని ప్రపంచం అనుకుంటా ఉంది. కాదు మా సమయంలో ఏదో పెట్టుబడులు వచ్చినాయనేటువంటి భ్రమింపజేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. దే హ్యావ్ టు డూ ఇట్. దాన్ని నేను తప్పు పట్టను. ఒక ప్రతిపక్షంలో